కావచ్చు. కాకపోతే చాలామంది భారతీయుల దృష్టిలో నేపాల్ పర్యటన అంటే ఆధ్యాత్మిక యాత్రే. టూర్ అండ్ ట్రావెలిజం సంస్థలు చేసే ప్రచారం కూడా దీనికి కారణం కావచ్చు. సాధారణంగా టూరిజం సంస్థలు వారం నుంచి 10 రోజుల వ్యవధికి 30 నుంచి 50 వేల వరకు తీసుకుంటుంటాయి. చూసారుగా నేపాల్ అందాలు మనకి సరిహద్దే, మన కరెన్సీ కూడా వాడేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీలు చూసుకొని మీరు కూడా ఓసారి అలా నేపాల్ వెళ్ళొచ్చేయండి. ఇది ఇవాల్టి అవే ది ట్రావెల్ షో. మరో బ్యూటిఫుల్ కంట్రీ డీటెయిల్స్తో నెక్స్ట్ వీక్ మీ ముందుంటారు. అంతవరకు బాయ్. మీ దగ్గర అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉంది. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాబోయే 5-6 ద్రవ్యోల్బణాన్ని 4% పరిమితం చేసేందుకు లక్ష్యాన్ని నిర్ణయించింది. ఈ స్థాయికి +or-2 శ్రేణిలోనే ద్రవ్యోల్బణం ఉండాలన్నది కేంద్రం ఆలోచన. గరిష్ట పరిమితి 6 కాగా తగ్గితే కనిష్ట పరిమితి 2% లోపే ఉండాలని కేంద్రం నిర్ణయించింది. డిపాజిట్లపై ఇటీవల తగ్గించిన వడ్డీ రేట్లు, వాస్తవ రిటర్న్స్ వంటి అంశాల ప్రాతిపదికన ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం ఆరంభంలో ద్రవ్యోల్బణం 4% వద్ద కట్టడి చేయడానికి ప్రభుత్వానికి ఆర్బీఐలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ తాజా చర్యతో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ రూపొందించిన ద్రవ్య పరిమితి విధానానికి ద్రవ్యోల్బణం నమూనాకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లయింది. ఆగస్టు 9న రాజన్ ద్రవ్య పరపతి సమీక్ష ప్రకటించనుండటంతో ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 2013లో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక రాజన్ మెల్లగా రెపో రేటును 7.25% నుంచి 8% పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీ వ్యవస్థలోనే కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. ప్రస్తుతం రెపో రేటు 6.5%కి దిగి వచ్చింది. జూన్లో టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 22 నెలల గరిష్ట స్థాయిలో 5.77%గా నమోదైంది. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ రాజన్ భేటీ అయ్యారు. వచ్చే 5 ఏళ్లు 4% ద్రవ్యోల్బణం లక్ష్య నిర్ణయం. ఆగస్టు 9 ద్రవ్య సమీక్ష జరగనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులపై వీరు చర్చలు జరిపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గత 6 నెలలుగా బ్యాంకింగ్, నిర్మాణ రంగ షేర్లకు చక్కని కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఈ 2 రంగాలపై విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు అధిక ఆసక్తి కనబరచడమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఫార్మా, ఐటీ రంగంలో ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను 13% ఉపసంహరించుకున్నారు. తర్వాత స్టాక్ మార్కెట్లో బుల్ పరుగులు తీస్తోంది. మధ్యలో రెగ్జిట్ బ్రేక్ వేస్తాయనుకున్నప్పటికీ మార్కెట్లో మాత్రం బుల్ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా గత 6 నెలలుగా బ్యాంకింగ్, కన్స్ట్రక్షన్, క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్షియల్ సెక్టార్స్ కు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఈ సెక్టర్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెంచుకోవటమే దీనికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవటం, గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న జీఎస్టీ బిల్లుకు రాజ్యసభలో గ్రీన్ సిగ్నల్ లభించడం మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచింది. దీంతో ఈ ఏడాది తొలి 6 నెలల్లో ఎఫ్పీఐలు దేశీయ స్టాక్ మార్కెట్లో మొత్తం 78,000 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేశారు. దీంతో దేశీయ ఈక్విటీల్లో ఎఫ్పీఐల వాటా 4% పెరిగి 20.53 లక్షల కోట్ల రూపాయలకు చేరింది.
దేశీయ వినియోగం, జీడీపీ వృద్ధి వంటి అంశాల ఆధారంగా ఎఫ్పీఐలు బ్యాంకింగ్, కన్స్ట్రక్షన్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లలో భారీగా ఇన్వెస్ట్ చేశారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో వీరి పెట్టుబడులు 7.25% పెరిగి 4.34 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. దీంతో దేశీ ఈక్విటీల్లో మొత్తం ఎఫ్పీఐల పెట్టుబడుల్లో ఈ రంగం వాటా 21% మించింది. ఇదే కాలంలో బ్యాంకింగ్ షేర్ల సూచీ 10% పెరిగింది. కన్స్ట్రక్షన్స్, మెటీరియల్స్ రంగంలో ఎఫ్పీఐల పెట్టుబడులు దాదాపు 31% ఎగశాయి. అంటే గత 6 నెలల్లో 11,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయడంతో ఈ రంగ పెట్టుబడులు 46,788 కోట్ల రూపాయలకు చేరాయి. ఇక క్యాపిటల్ గూడ్స్ రంగంలో పెట్టుబడులు 10.5%, యుటిలిటీస్ లో 70,745 కోట్ల రూపాయలు పెరిగాయి. మైనింగ్, రియాలిటీ రంగాల్లో కూడా ఇదే స్థాయిలో పెట్టుబడులు పెరిగాయి. మరోవైపు ఇదే సమయంలో ఫార్మా శాతానికి పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. పౌల్ట్రీ రంగంలో సేవలందిస్తున్న రైతులకు, ఆయా సంస్థలకు అవార్డులు అందించడం అభినందనీయమని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ మ్యారీగోల్డ్ హోటల్లో పౌల్ట్రీ సీఈఓ ఫోరం ఆఫ్ ఇండియా, పౌల్ట్రీ ఫార్టూన్ మ్యాగజైన్ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అతి తక్కువ ధరలకే పౌష్టిక ఆహారం అందిస్తున్న పౌల్ట్రీ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పౌల్ట్రీ రంగంలో సేవలందిస్తున్న 22 మందిని అవార్డులతో ఈటెల రాజేందర్ సత్కరించారు. పౌల్ట్రీ రంగాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తులకు, సంస్థలకు ప్రతి ఏటా అవార్డులు ఇస్తున్నామని పౌల్ట్రీ ఫార్టూన్ మ్యాగజైన్ ఎడిటర్ నజీర్ తెలిపారు. ప్రతి ఏటా పౌల్ట్రీ రంగంలో సేవలందిస్తున్న సంస్థల వ్యక్తులకు సత్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రపంచంలో హ్యాచరీ రంగం కావచ్చు, ఫీడ్ రంగం కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి గుర్తింపునివ్వాలి, గౌరవం ఇవ్వాలి అని కష్టాల కోర్చి ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు వారికి ముందుగా అభినందనలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో నంబర్ 1 ఇన్ ద కంట్రీ, ఎగ్ బాస్కెట్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఆంధ్రప్రదేశ్. అలాంటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం నిలుపుకోవాలని చెప్పి మొట్టమొదటిగా ఫార్మర్స్తో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ కూడా కూలంకషంగా విని ఏం చేస్తే ఇండస్ట్రీ బాగుపడుతుందో అవన్నీ ఆలోచించి ఇప్పటికే కొన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఫార్ములలో జనరేటర్ లేకుండా కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఇది. ఇదో గత నజీర్ గారు గత 35 సంవత్సరాలుగా ఉన్నారు ఇండస్ట్రీలో రిపోర్టర్గా కానీ రకరకాల మ్యాగజైన్స్లో. కానీ ఇది ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాలు నడిపిస్తున్నారు. ఈ అవార్డ్స్ ఏమో 4 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. కానీ CEO అవార్డు ఈ ఇయరే ఫస్ట్ టైము. నాకు నా అదృష్టం, నాకే ఫస్ట్ వచ్చింది బెస్ట్ CEO ఇన్ పోల్ట్రీ అవార్డు. సో ఇది మా పోల్ట్రీ ఇండస్ట్రీకి రికగ్నిషన్ అండి. అందరూ కలిపి మేము శ్రీనివాస హ్యాచరీస్, వెంకటేశ్వర హ్యాచరీస్, మా నాన్నగారు చేసిన కష్టంకి ఒక రికగ్నిషను మా స్టాఫ్కి అందరికీ. ఇండస్ట్రీ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే నేను పుట్టినప్పుడు నేను అప్పుడు నా ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఇండియా 90లో ఉండేదండి ఎగ్ ప్రొడక్షన్లో. ఇవాళ నెంబర్ 3, చికెన్ ప్రొడక్షన్లో నెంబర్ 4. అండ్ రానున్న 4-5 ఇయర్స్లో డెఫినెట్గా మనం రెండిట్లో కూడా ర్యాంకింగ్ పెరుగుతుంది. చికెన్ అయితే నెంబర్ 2 ఎగ్ అయితే నెంబర్ 2 అయిపోతాం డెఫినెట్గా. చికెన్ కూడా దగ్గర రావచ్చు. సో మనకి అండ్ ఫ్యూచర్ కూడా నన్ను అడిగారంటే, ఇప్పుడు గత 50 సంవత్సరాలుగా మేము ఇంత దూరం వచ్చామంటే వచ్చే 15 సంవత్సరాల్లో ఇది కనీసం ట్రిపుల్ అయిపోతుంది. సో అంత ఫ్యూచర్ ఉంది ఈ ఇండస్ట్రీకి. US లాంటి దేశంలో అయితే మాకు 15 సంవత్సరాలు లోన్స్ ఇస్తారు. అంటే ఇంట్రెస్ట్ రేట్ అక్కడైతే 3%, 4% ఉంది. మనకేమో ఇక్కడ దగ్గర 13-14% ఉంది. సో మీరు చూసారంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంట్రెస్ట్ రేట్ ఆ రెండిట్ల మీదే మన ఇండియాలో మనకి 60 పైసలు ఎక్కువ అవుతుంది. సో 60 పైసలు కస్టమర్సే కడుతున్నారు. సో ఈ స్ట్రక్చర్ వల్ల మనం 60 పైసలు వీఆర్ కాస్ట్లియర్. ఇవి ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనం చీపెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. కానీ ఈ రెండు కూడా గవర్నమెంట్ ఒక విధంగా ఏదైనా
సార్ట్అవుట్ చేసుకోగలితే ఒకటి ఇంట్రెస్ట్ రేట్ నేను అనుకుంటా అబౌట్ 7% వరకు తీసుకోవచ్చు. రెండోది అది అగ్రికల్చర్కి హెల్ప్ చేస్తున్నారు. సో అట్లాగే పోల్ట్రీకి కూడా, ఎందుకంటే హెల్ప్ చే ఇండస్ట్రీలోని బాగా బెస్ట్ పర్ఫార్మెన్స్, ఎక్సలెన్స్ అండ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కృషి చేసిన సంస్థలకి, వ్యక్తులకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలా దాంట్లోని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పి, బెస్ట్ CEO అవార్డు అని చెప్పి, బెస్ట్ హ్యాచరీ, బెస్ట్ ఫార్మర్ అని చెప్పి ఇలాగా మొత్తం ఒక 22 అవార్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. వీరందరూ కూడా 20 నుంచి 35-40 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలోని పనిచేసి ఈ ఇండస్ట్రీ కోసం సేవ చేసిన వారంతా వాళ్ళందరికీ గుర్తింపుగా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ దగ్గర అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉందా? మీ స్టార్టప్ ఫండింగ్ కోసం ఎదురు చూస్తున్నారా? ఒకే వేదికపై స్టార్టప్స్, ఇన్వెస్టర్స్, మెంటర్స్, కార్పొరేట్స్. TV5 మనీ స్టార్టప్ టుడే ఎక్స్పో 2016 ఆగస్టు 20, 2016 హైటెక్స్ లో. వెంటనే మీ స్టార్టప్ ఐడియా, ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ను startuptoday.in లో రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్పోలో స్టాల్ బుక్ చేసుకోండి. బెస్ట్ స్టార్టప్ అవార్డు గెలిచే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఫర్ స్టాల్ బుకింగ్స్ కాంటాక్ట్ 9100020038, 9100020050. బిజినెస్ బ్రేక్ఫాస్ట్, స్మార్ట్ ఇన్వెస్టర్, బిజినెస్ వీకెండ్ వంటి కార్యక్రమాల ద్వారా మార్కెట్ స్థితిగతులను విశ్లేషిస్తూ షేర్ హోల్డర్స్ను అప్రమత్తం చేయడం, నిపుణులైన పారిశ్రామికవేత్తలను TV5 బిజినెస్ లీడర్ వంటి అవార్డులతో సత్కరించడం, ట్రెండ్ సెటర్స్ వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతూ నేడు 24x7 బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్స్తో TV5 మనీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా TV5 యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు. This is the first time in India where a channel is opening with the title TV5 Money, which is a 24/7 live web channel. I congratulate all the TV5 management and hope the channel rocks. I wish you all the best, TV5 Money. సో ఇండియాలో ఫస్ట్ వెబ్ ఛానల్ లాంచ్ చేస్తున్నందుకు ఇది సక్సెస్ఫుల్గా నడవాలని, సో అన్నిటికన్నా బాగా జరగాలని ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నారు కాబట్టి TV5 మేనేజ్మెంట్కి సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. We are very happy to note that TV5 Money అని కొత్త ఛానల్ లాంచ్ చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్. అండ్ వీ విష్ TV5 ఆల్ ది సక్సెస్ లైక్ దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఫర్ ద లాస్ట్ 8-9 years. వీ విష్ this TV5 Money also to be very successful. TV5 Money న్యూ యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవ సందర్భంగా TV5కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. TV5 వారు 24/7 బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ TV5 మనీ అని యూట్యూబ్ మీద స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సందర్భంగా ఐ లైక్ టు విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ విషెస్. And I'm sure they will do as good as what they've done so far with TV5 News. I wish all the best for TV5 Money channel. They are always helpful for the industry. They are very informative and supportive. TV5 Money అని యూట్యూబ్లో ద్వారా ఏదైతే 24 hours స్టార్ట్ చేస్తున్నారో ఇది చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. మరి
24 గంటలు ఈవెన్ మన మొబైల్లో కూడా చూసుకునే ఫెసిలిటీ దీంట్లో క్రియేట్ చేస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ ద టోటల్ TV5 టీమ్ ఫర్ దిస్ new venture and a great support to the people of our Telugu speaking across the world. TV5 వారు TV5 మనీ అనేటువంటి ఒక స్పెషల్ న్యూస్ ఛానల్ తీసుకురావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది మన రాష్ట్రాల్లో చాలా ఉత్తేజపరంగా అందరికీ అవకాశాలు కల్పిస్తుందని అనుకుంటూ శుభాకాంక్షలు చెప్పడానికి మాకెంతో సంతోషంగా ఉంది. TV5 మనీ ద్వారా ఒక వెబ్ బేస్డ్ ఒక ఛానల్గా మనము ఎప్పుడంటప్పుడు స్ట్రీమ్ చేసుకుంటట్టు యూట్యూబ్లో దీన్ని అంటే జనాలకి ఇంకా దగ్గర కావాలా అండ్ ఫ్లాష్ న్యూస్ రావాలా ఏంటి రియల్ టైం న్యూస్ రావాలనేసి ఇన్వెస్టర్స్ అందరూ కూడా స్మాల్ అండ్ మీడియం ఇన్వెస్టర్స్ కానివ్వండి, అంతేకాకుండా కమోడిటీస్ గురించి, తర్వాత యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా గ్లోబల్ లెవెల్లో న్యూ టెక్నాలజీస్ ఏమున్నాయి, ప్రోడక్ట్స్ ఏమున్నాయి, తర్వాత ఇండియన్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏంటి, ఇన్సెంటివ్స్ ఏంటి, ఇతర స్టేట్లో ఉన్న ఇన్సెంటివ్స్ ఏంటి, మన 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇన్సెంటివ్స్ అనేది కూడా ఇవన్నీ కూడా మనము TV5 మనీ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మేనేజ్మెంట్కు నేను నా తరఫున మా బిల్డర్స్ కమిటీ తరఫున అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. TV5 channel, one of the best channels in Andhra Pradesh and Telangana, is now launching for the first time a new web-based business and lifestyle channel called TV5 Money. TV5 వాళ్ళు TV5 మనీ అనేది ఒక బిజినెస్ ఛానల్ ఇన్ యూట్యూబ్లో 24/7 స్టార్ట్ చేస్తున్నారు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు TV5 మనీ యూట్యూబ్ ఛానల్. ఆల్ ది బెస్ట్. Wish them all the best. TV5 Money. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి యూట్యూబ్లో పూర్తి స్థాయి ఛానల్ లాంచ్ చేసే సాహసాన్ని TV5 చేసింది. ఇప్పటికే న్యూస్, బిజినెస్ కంటెంట్లో తిరుగులేని లీడర్గా ఉన్న TV5 ఇప్పుడు డిజిటల్ రంగంలోనూ తనకుంటూ ప్రత్యేకమైన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి సిద్ధమైంది. 9 ఏళ్లుగా ఇన్వెస్టర్ కమ్యూనిటీకి చేరువై నిత్యం వాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తూ వస్తుంది బిజినెస్ టీం. అప్పుడే పుట్టిన స్టార్టప్ నుంచి అతి పెద్ద కార్పొరేట్ కంపెనీ వరకు అందరికీ ఓ వేదికను కల్పించిన TV5 ఇప్పుడు TV5 మనీతో మీ ముందుకు వచ్చింది. TV5 కంటెంట్ లో కింగ్, తిరుగులేని లీడర్, బిజినెస్ న్యూస్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న TV5 మనీ పేరుతో 24 గంటల పాటు బిజినెస్, లైఫ్ స్టైల్ ఛానల్ ను తీసుకొచ్చింది. ఇంతవరకు రోజుకు కేవలం 1 గంటకు మాత్రమే పరిమితమైన వ్యాపార, వాణిజ్య విశ్లేషణలు ఇక అపరిమితం కాబోతున్నాయి. ఇన్వెస్టర్, ట్రేడర్స్ కమ్యూనిటీకే కాకుండా 2 రాష్ట్రాల తెలుగు పరిశ్రమకు పనికొచ్చే విధంగా ఎన్నో కార్యక్రమాలను TV5 మనీ సిద్ధం చేస్తోంది. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఉదయాన్నే యోగా, ఫిట్నెస్ వంటి కార్యక్రమాలు మీకు శుభోదయాన్ని చెప్తాయి. ఉదయం బిజినెస్ న్యూస్ పేపర్లలో వచ్చే ప్రధాన వార్తలను అందించే న్యూస్ హెడ్లైన్స్ తో పాటు ప్రపంచ మార్కెట్ల గమనంపై వరల్డ్ మార్కెట్స్ రిపోర్ట్ అందిస్తాయి. ఆ తర్వాత ప్రేక్షక దేవుళ్లు మెచ్చిన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఇక నుంచి మరింత అదనపు సమయంలో ముస్తాబైంది. ఇంతవరకు 8:30 నుంచి 9 గంటల వరకు మాత్రమే ప్రసారమైన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ఇప్పుడు 9 నుంచి 10 గంటల వరకు TV5 మనీలో కొనసాగబోతోంది. దీనివల్ల ఇన్వెస్టర్లు, ట్రేడర్లు, ఎనలిస్టులతో మాట్లాడి తమ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఎంతో అదనపు సమయం లభించబోతోంది.
ఆ తర్వాత మార్కెట్ ట్రాకర్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, బజింగ్ స్టాక్స్ వంటి కార్యక్రమాలు ట్రేడింగ్ కమ్యూనిటీకి మరింత సమాచారాన్ని అందిస్తాయి. వెంటనే హెల్త్ లాంచ్ వంటి కార్యక్రమాలు మీకు వైద్యపరంగా ఎంతో అమూల్యమైన విషయాలను చెప్తాయి. ఇక ట్రేడర్లకు బాగా చేరువైన స్మార్ట్ ఇన్వెస్టర్ ప్రోగ్రాం కూడా మీకు మరింత దగ్గరవుతోంది. ఇప్పటి వరకు 1:30 నుంచి 2 గంటల వరకు ప్రసారమయ్యే స్మార్ట్ ఇన్వెస్టర్ నిడివి యూట్యూబ్ లో 2 నుంచి 3:30 వరకు అందుబాటులో ఉండబోతోంది. దీనివల్ల మిడ్ సెషన్ నుంచి మార్కెట్ ముగిసే వరకు అప్ టు డేట్ సమాచారాన్ని పొందేందుకు ఆస్కారం దొరుకుతోంది. కార్పొరేట్ న్యూస్, బిజినెస్ అప్డేట్స్, రైజింగ్ స్టార్స్ వంటివి పారిశ్రామిక ప్రగతికి అద్దం పడతాయి. వీటితో పాటు రియల్ భూమ్ ని ఒడిసిపట్టే సొంతిల్లు, ఇంటికి మెరుగులు దిద్దుకునే ఇంటీరియర్ షో బ్యూటిఫుల్ లివింగ్, ఆటోమొబైల్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ని చెప్పే వీల్స్, ప్రపంచ పర్యాటకాన్ని మీ కళ్ల ముందుకు తెచ్చే అవే మీ మనసులను దోచేస్తాయనటంలో సందేహం లేదు. ఎంటర్టైన్మెంట్ షో, బాక్స్ ఆఫీస్ ట్రెండ్స్, గ్యాడ్జెట్ షో, పర్సనల్ ఫైనాన్స్ వంటివి కూడా మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అందుకే మనీ 5 కి ట్యూన్ అవ్వండి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంచుకోండి. మరింత నిబద్ధతతో మీకు సేవలను అందించేందుకు టీవీ5 టీం సిద్ధంగా ఉంది. మన దేశ వ్యాపార రంగంలో గత 2-3 ఏళ్లుగా స్టార్టప్ అనే మాట విపరీతంగా వినిపిస్తోంది. ఈ తరం యువత కొత్త ఆలోచనలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ వినూత్న వ్యాపారాలకు సృష్టిస్తున్నారు. అందరూ నడిచిన దారిలో కాకుండా వ్యాపారానికి కొత్త బాటలను వేస్తున్నారు. అయితే మీ దగ్గర అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉండి స్టార్టప్ ఫండింగ్ కోసం ఎదురు చూస్తుంటే మీకు అద్భుతమైన అవకాశాన్ని టీవీ5 కల్పిస్తోంది. ఒకే వేదికపై స్టార్టప్స్, ఇన్వెస్టర్స్, మెంటర్స్, కార్పొరేట్స్తో కలిసి టీవీ5 మనీ స్టార్టప్ టుడే ఎక్స్పో 2016ను ఈ నెల 20న హైటెక్స్లో నిర్వహిస్తోంది. నుంచి ఐడియాస్ రావాలి. ఎందుకంటే ఆ టెక్నాలజీ కానీ, యూసేజ్ కానీ, డిజిటల్ వరల్డ్ కానీ ఇవన్నీ డ్రైవ్ చేస్తుంది వాళ్ళు, కన్సంప్షన్ చేస్తుంది వాళ్ళు. ఈ పర్సంటేజ్ మీరు ఆన్లైన్లో కొనుగోలు చేసిన ఇవన్నీ చూస్తుంటే యూత్ ప్లస్ మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 75% వస్తుంది, కానీ మిడిల్ ఏజ్ అండ్ హయ్యర్ విల్ బి మచ్ లోవర్. కాబట్టి ఆ చేంజ్ వాళ్ళే డ్రైవ్ చేయాలి, కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక మూడోది వచ్చి వీళ్ళు ఈ యూత్కి మనం ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఇస్తున్నామో ఇది దేనికి సంకేతం, ఇంతమంది కొత్తగా వచ్చి డైలీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇది ఇప్పుడున్న యూత్లో ఇప్పుడు ఇంతకు ముందు అంటే సేఫ్టీ కోసం ఎతికేవాళ్ళండి. అందరు గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి నాకు జాబ్ వస్తుందా లేదా అనేది సింగిల్ బిగ్గెస్ట్ ఇది ఉండింది వాళ్ళకి మైండ్లో. ఇప్పుడు జాబ్ అనేది రావడం పెద్ద రిస్క్ కాదు. ఒక కేపబుల్ ఫెలోకి ఒక మంచి కాలేజ్ ఐఐటీలోనో ఎన్ఐటీలోనో లేకుంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కానీ మంచి కాలేజ్లో పాస్ అయిన వాడికి జాబ్ అనేది గ్యారంటీ ఉంది. మన దేశంలో కాదు విదేశాల్లో కూడా జాబ్ వచ్చే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళు రిస్క్ తీసుకునే దానికి ముందుకు వస్తారు. ఇంతకుముందు జనరేషన్కు ఆ సేఫ్టీ నెట్ లేదు కాబట్టి వాళ్ళు తీసుకోలేకపోయారు. అందుకని ఈ జనరేషన్కి ఆ సేఫ్టీ నెట్ ఉంది కాబట్టి వాళ్ళే తీసుకోగలరు. కాబట్టి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సార్ చెప్పినట్టు ప్రతి కొత్త బిజినెస్, ప్రతి కొత్త ఆలోచన, ప్రతి కొత్త బిజినెస్ ఏది స్టార్ట్ చేసినా అది స్టార్ట్అప్ కాదు, దాంట్లో కొంచెం ఇన్నోవేషన్ ఉండాలి. యాక్చువల్గా నేను ఐఎమ్ ఇంటూ కన్స్ట్రక్షన్, సో నేను స్టార్ట్అప్ కాదు జెన్యున్గా చూసుకుంటే, సార్ చెప్పిన ప్రకారం చూసుకుంటే. బట్ దాంట్లో కొంచెం కాస్ట్ కంట్రోల్ కాన్సెప్ట్ అనేది యాడ్ చేసి దాని ఇన్నోవేషన్ అని మేము చూపించుకుంటాం. ఇలాగే నేను వెబ్సైట్స్ చేస్తానో, నేను వెబ్సైట్ డిజైనింగ్ చేస్తానో, మార్కెటింగ్ చేస్తానో, చాలామంది స్టార్టప్స్ అని పెడుతున్నారు, రిస్క్ చేస్తున్నారు, ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటున్నారు, సక్సెస్ సస్టైన్ కాలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్, జెన్యూన్ ఇన్నోవేషన్ అంటే ఏంటి, జెన్యూన్ ఇన్వెస్టర్ అంటే ఏంటి, ఈ ప్రెజెంట్ ఉన్న స్కినారియోలో కొత్త ఇన్వెస్టర్స్ చాలా అవసరం ఉంది. మార్కెట్కి కొత్త ఇన్వెస్టర్స్ చాలా అవసరం ఉంది. అలాగే కామన్ పీపుల్లో ఉన్న ఇన్వెస్టర్ ఈ గోల్డ్ మీదో, ల్యాండ్ మీదో, ఎఫ్డీల మీదో పెట్టకుండా ఏదో తనకు తెలిసిన సెక్టార్లో, తనకి తెలిసిన ఫీల్డ్లో, తన జాబ్ చేసే ఫీల్డ్లోనో, తనకి నాలెడ్జ్ ఉన్న ఫీల్డ్లో ఒక సస్టైనబిలిటీ ఉన్న ఇన్నోవేషన్లో తను కూడా పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్, ఒక ఈకో సిస్టమ్, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్, ఇది చేస్తే మనకి ఇది వస్తుంది, లేకపోతే మనం సేఫ్గా ఉంటాం, దీనికి సస్టైనబిలిటీ ఉంటుంది, దీంట్లో మనం సక్సెస్ అవుతామని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ తెప్పిస్తే వీ కెన్ డూ మిరాకిల్స్ అనే ఆలోచనతో startuptoday.in స్టార్ట్ చేయడం జరుగుతుంది. Last 2 years లో the movement we have seen, the overall enthusiasm what we have seen is fantastic అండి.
So what we are looking at in Startup Expo lo, we should be able to cover the entire gamut of ecosystem andi. So there will be angel investors, there will be entrepreneurs, there will be lot of people who are in good jobs but looking for some opportunities at startups. So ivanta kalupkoni it is the ecosystem. యూబీఎం ఆధ్వర్యంలో ఫార్మా ఉత్పత్తులతో హైదరాబాద్ హైటెక్స్లో ఫార్మాలిటికా 3వ ఎడిషన్ ప్రారంభమైంది. అనలిటికల్, ల్యాబ్ ఫార్మా మెషినరీ అండ్ సర్వీసులకు చెందిన 150కు పైగా కంపెనీలు తమ ఉత్పత్తులతో స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ షోలో సందర్శకులను ఓ స్టాల్ విశేషంగా ఆకర్షిస్తోంది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ రూమ్ టెక్నాలజీస్తో ఇటాలియన్ కంపెనీ ఏఎం ఇన్స్ట్రుమెంట్స్ భాగస్వామ్యంతో హైదరాబాదీ కంపెనీ ఐక్లీన్ తమ ప్రోడక్ట్స్ను ప్రదర్శించింది. గాలిలో ఉండే అన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్లను నిర్మూలించి ఫ్రెష్ ఎయిర్ అందించే ఈ పరికరాలు 70,000 రూపాయల నుంచి ₹1 కోటి వరకు అందుబాటులో ఉన్నాయని కంపెనీ జీఎం గోపీచంద్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ రూమ్ టెక్నాలజీస్ కంపెనీ మాది. మేము క్లీన్ రూమ్స్ మొత్తం పార్టిషన్స్ కానీ టర్న్ కీ సొల్యూషన్స్ ఫర్ ద క్లీన్ రూమ్స్ రైట్ ఫ్రమ్ సివిల్ టు ది ఫైనల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వరకు మేము చేస్తుంటాము. మొన్న మధ్య రీసెంట్గా ఈ టెక్నాలజీ కూడా మేము టైఅప్ అయ్యామండి. ఒక ఇటాలియన్ కంపెనీ తోటి ఏఎం ఇన్స్ట్రుమెంట్స్ అనే కంపెనీతో ఐక్లీన్ టైఅప్ అయింది. ఇది వచ్చి సర్ఫేస్ డీకంటామినేషన్స్కి యూజ్ చేసే ఎక్విప్మెంట్. దీంట్లో వాడే టెక్నాలజీ పేరు యాక్టివేటెడ్ అయనైజ్డ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ టెక్నాలజీ అండి. మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ కాల్డ్ స్టెరామిస్ట్ అండి. దీంట్లోంచి ఒక కోల్డ్ డార్క్ ప్లాస్మాలోంచి బిట్ సొల్యూషన్ అని యాక్టివేటెడ్ అయనైజ్డ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అని అయాన్స్ రూపంలో వచ్చి మనకి మొత్తం సర్ఫేస్ డీకంటామినేషన్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ని ఇండియాలో లాంచ్ చేసింది ఐక్లీనే ఫస్ట్. దీనికి ముందు మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ స్కోప్ అండి ఇన్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇది హాస్పిటల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, జిమ్స్ కానివ్వండి, పబ్లిక్ యూటిలిటీ. రీసెంట్గా ఇది అమెరికన్ ఎయిర్పోర్ట్స్లో కూడా దీన్ని వాడారు. ఈ టెక్నాలజీ ముఖ్యంగా యుఎస్ వాళ్ళు డార్పా అంటే డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ వాళ్ళు డెవలప్ చేశారు. ఇంతకుముందు మనకు September 11 అటాక్ అప్పుడు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ టెక్నాలజీ వాడారు. అది ఇప్పుడు ఇండస్ట్రీస్కి ఇచ్చారు. దానిలో ఏఎం ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు కీలక భాగస్వాములు, వాళ్ళు మనతో పార్ట్నర్ అయ్యారు. మొత్తం క్లీన్ రూమ్స్లో దీన్ని ఎయిర్ని మొత్తం క్లీన్ చేస్తుంది. అంటే లైక్ బ్యాక్టీరియాస్ కానివ్వండి, ఫంగై కానివ్వండి, మోల్డ్ కానివ్వండి, అన్నీ కూడా ఇది తరువుగా క్లీన్ చేస్తారు. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇండస్ట్రీ, లేకపోతే హాస్పిటల్స్. ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా మీకు హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ కొన్ని వస్తాయండి. అంటే ఈ క్లోజ్డ్ రూమ్స్లో ఉండి ఇన్ఫెక్షన్స్ కొన్ని వస్తాయి. వాటిలో క్లోస్ట్రిడియం డిఫిసిల్ అని ఒక చాలా డిఫికల్ట్ బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని ఇది ఇన్స్టంటేనియస్గా కిల్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇది ఉపయోగించినందువల్ల అక్కడ ఉండేటువంటి స్టాఫ్కి కానీ లేకపోతే ఇతరత్ర ఎవరైనా పనిచేసే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఆ టైం వరకు వాళ్ళు బయట ఉంటారు. ఒకసారి ఇది మొత్తం శానిటైజ్ చేసింది, ఫ్యూమిగేట్ చేసింది అన్న తర్వాత పీపుల్ కెన్ గో ఇన్సైడ్ అండ్ డూ దేర్ నార్మల్ ఫంక్షన్స్. ప్రైస్ రేంజ్ ఉంటాయండి. ఇప్పుడు అంటే ఇట్ డిపెండ్స్ అండి, వర్కింగ్ ఏరియా బట్టి ఉంటుంది. మినిమం మనకి ఇప్పుడు ఇది ఉందంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ₹1 కోటి ఇన్ అండ్ అరౌండ్ ఉంటాయండి. ఇప్పుడు ఇది ఉంది, ఇది జస్ట్ ఒక 70,000 అండి. ఇది అంటే ప్రైజెస్ మళ్ళీ ఆ ఏరియాకి వాళ్ళ స్పెసిఫిక్ కస్టమైజేషన్ బట్టి కూడా ప్రైస్ కూడా వేరీ అవుతుంది. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. మీ దగ్గర అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉందా? మీ స్టార్టప్ ఫండింగ్ కోసం ఎదురు చూస్తున్నారా? ఒకే వేదికపై స్టార్టప్స్, ఇన్వెస్టర్స్, మెంటర్స్, కార్పొరేట్. TV5 మనీ స్టార్టప్ టుడే ఎక్స్పో 2016 ఆగస్టు 20, 2016న హైటెక్స్ లో. వెంటనే మీ స్టార్టప్ ఐడియా, ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ను startuptoday.in లో రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్పోలో స్టాల్ బుక్ చేసుకోండి. బెస్ట్ స్టార్టప్ అవార్డు గెలిచే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఫర్ స్టాల్ బుకింగ్స్ కాంటాక్ట్ 9100020038, 9100020050.
ది రియల్ ఎస్టేట్ షో సొంతిల్లు కార్యక్రమానికి స్వాగతం. రియాలిటీ ఇది అందరినీ నిరంతరం ఆకర్షించే సెక్టర్. మధ్యతరగతి జనానికి సొంత ఇల్లు కొనడం అనేది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్. ఇప్పటికీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడమే సేఫ్ అని చాలామంది నమ్ముతుంటారు. అయితే రెసిడెన్షియల్ అయినా కమర్షియల్ అయినా ప్లేస్ను బట్టి ప్రాపర్టీని బట్టి దాని భవితవ్యం ఆధారపడి ఉంటుంది.